సింధూర చంచలమ్మ ఇంటి ముందుకు వచ్చి చంచలమ్మ గారు అని చెప్పేసి అయితే చాలా గట్టిగా అరుస్తూ పిలుస్తూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అక్కడికి వచ్చి, ఏంటి అర్ధరాత్రి అపరాత్రి అని లేకుండా ఇలా వచ్చి ఇంత గట్టిగా పిలుస్తున్నావు, మా నిద్రలన్నీ ఏమైపోవాలి అని చెప్పేసి అయితే అక్కడ ఉన్న సింధూరాన్ని తిడుతూ ఉంటారు. ఆ మాటలు పట్టించుకోకుండా అక్కడ ఉన్న సింధూర మాత్రం చంచలమ్మ గారు ఒక్కసారి బయటికి రండి అని చెప్పేసి అయితే చాలా గట్టిగా పిలుస్తూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న చంచలమ్మ అయితే ఇంట్లో నుండి బయటికి వస్తూ ఉంటుంది. ఏంటి ఇంత అర్ధరాత్రి మమ్మల్ని ఎందుకు ఇంత గట్టిగా పిలుస్తున్నావు అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న సింధూర మాత్రం, మీరు లోపల ఎక్కడో ఉంటారు కదండి, మీకు వినిపించడం కోసం అని చెప్పి ఇంత గట్టిగా అరుస్తున్నాను, నాది తప్పు అయ్యి ఉంటే క్షమించండి అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న చంచలమ్మ మాత్రం మౌనంగా చూస్తూ ఉండిపోతుంది. అయినా ఎందుకు ఇంత గట్టిగా పిలుస్తున్నావు ఇంత అర్ధరాత్రి వేళ అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న సింధూర మాత్రం, నాకు 2 లక్షలు కావాలండి, అందుకే మీ దగ్గరికి ఇప్పుడు అర్జెంటుగా ఇక్కడికి వచ్చాను అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది. ఆ మాటలు వినగానే ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి, ఏంటి 2 లక్షలు కావాలా నీకు అని చెప్పేసి అయితే అంటూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న సింధూర మాత్రం, అవునండి నాకు అర్జెంటుగా ఒక 2 లక్షలు కావాలి, మీరు ఇప్పించగలరా అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న చంచలమ్మ మాత్రం మౌనంగా సింధూరాన్ని చూస్తూ ఉండిపోతుంది. అది చూసిన సింధూర మాత్రం, ఏంటండి ఇవ్వరా కాస్త, ఒక 2 లక్షలు మాత్రమే నాకు కావాలి, తర్వాత మీకు ఏం చెయ్యమన్నా సరే నేను చేస్తాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న చంచలమ్మ మాత్రం ఏమి అవసరం వచ్చిందో ఏంటో అని చెప్పేసి అయితే అనుకుంటూ, నీకో 2 లక్షలు ఇవ్వాలి అంటే నాదొక కండిషన్ అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలకు అక్కడ ఉన్న సింధూర ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి చంచలమ్మ వైపు చూస్తూ ఉండిపోతారు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్.